షర్మిల పాదయాత్రకు వైఎస్ఆర్ జిల్లా మహిళలు బ్రహ్మరథం పట్టారు. పాదయాత్రలో జగన్ నినాదాలను హోరెత్తిస్తూ అభిమానం చాటుకుంటున్నారు. రాజన్న రాజ్యం జగన్ తెస్తాడనే నమ్మకంతోనే షర్మిల పాదయాత్రలో పాల్గొంటున్నట్టు మహిళలు చెప్పారు. తమ ఆడబడుచుకు బొట్టు పెడుతూ హారతులు ఇస్తూ వైఎస్ఆర్ జిల్లా పల్లెలు ఘన స్వాగతం పలికాయి. షర్మిలమ్మ పాదయాత్రలో మహిళా లోకం ఓ అడుగైంది. షర్మిలమ్మ అడుగులు అడుగేసి జగనన్న లక్ష్యానికి మద్దతు పలికారు. వైఎస్ఆర్ జిల్లాలో 6 రోజుల పాదయాత్ర ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు ప్రజల ఆప్యాయత అనురాగాల మధ్య కొనసాగింది. ఇడుపులపాయలో మొదలైన జన ప్రవాహం వైఎస్ఆర్ జిల్లా పల్లెలను ముంచెత్తింది. షర్మిల నడిచిన దారులు జనగోదారులయ్యాయి. పొలాలు, పట్టణాలు, పల్లెలను తాకుతూ షర్మిల పాదయాత్ర సాగింది. తన యాత్రకు 2 లక్ష్యాలున్నాయని చెప్పిన షర్మిల ఆ లక్ష్య సాధనలో ప్రజలను భాగస్వాములను చేయడంలో విజయవంతమయ్యారు. తన మాటలను ప్రజల నోటి వెంట పలికించారు. ఇడుపులపాయ నుంచి మొదలైన పాదయాత్ర 6 రోజుల పాటు వైఎస్ఆర్ జిల్లాలో అప్రతిహతంగా సాగింది. ఇడుపులపాయ నుంచి 4.5 కిలోమీటర్లు నడిచి వీరన్నగట్టుపల్లి చేరుకున్న షర్మిల అక్కడి నుంచి కిలోమీటర్న్నర నడిచి కుమరాంపల్లి చేరుకున్నారు. కుమరాంపల్లి నుంచి 5 కిలోమీటర్లు నడిచి 4 రోడ్ల కూడలిలో వేలాది మంది అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. 4 రోడ్ల కూడలిలో మాట్లాడిన అనంతరం 2 కిలోమీటర్లు నడిచి రాజీవ్ నగర్ కాలనీ చేరుకుని రాత్రికి అక్కడే బస చేశారు. మొదటి రోజు మొత్తం 13 కిలోమీటర్లు నడిచారు షర్మిల. 1, 2, 5, 10 కాదండి, 30 సంవత్సరాలు దానికి సేవ చేశారు. ఏ పథకం రూపొందించినా, ఏ ప్రోగ్రామ్ మొదలు పెట్టినా వారి పేరే పెట్టారు, ఇందిరమ్మ అని, రాజీవ్ అని. మరి ఇంత విశ్వాసంగా ఉన్న ఆయనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన బహుమతి ఏమిటో తెలుసా? ఆయన పేరును ఎఫ్ఐఆర్ లో దోషిగా చేర్చారు. రెండో రోజు రాజీవ్ నగర్ కాలనీ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి నందిపల్లె, తాళ్లపల్లె, దుగ్గన్నపల్లె, అమ్మయ్యగారిపల్లె, చాగలేరు క్రాస్, కొత్తపల్లె, గొందిపల్లె క్రాస్, వేముల మీదుగా భూమయ్యగారిపల్లె చేరుకుని రాత్రికి అక్కడే బస చేశారు షర్మిల. రెండో రోజు మొత్తం 19 కిలోమీటర్లు నడిచారు షర్మిల. మూడో రోజు పాదయాత్రను షర్మిల భూమయ్యగారిపల్లె క్రాస్ నుంచి మొదలుపెట్టారు. అక్కడి నుంచి వేల్పుల చేరుకున్నారు. వేల్పులలో షర్మిలకు ఘనస్వాగతం లభించింది. అనంతరం బెస్తవారిపల్లె చేరుకున్న షర్మిల పులివెందుల ఆర్టీసీ బస్టాండ్ పూలాంగళ్ల మీదుగా వైఎస్ఆర్ స్వగృహం చేరుకున్నారు. రాత్రికి అక్కడే బస చేశారు. మూడో రోజు షర్మిల 11.5 కిలోమీటర్లు నడిచారు. నాలుగో రోజు పాదయాత్రను షర్మిల పులివెందుల రింగ్ రోడ్ నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి చిన్నరంగాపురం చేరుకుని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. చిన్నరంగాపురం నుంచి ఇప్పట్ల, చినకూడాల క్రాస్, పెదకూడాల క్రాస్, లింగాల, లోపట్నూతల క్రాస్ కు చేరుకున్నారు. 4వ రోజు లోపట్నూతలలో బస చేశారు. 4వ రోజు దాదాపు 16.5 కిలోమీటర్లు నడిచారు షర్మిల. ఐదో రోజు పాదయాత్రను షర్మిల లోపట్నూతల క్రాస్ నుంచి చేపట్టారు. అక్కడి నుంచి కర్ణపాపాయపల్లె చేరుకుని ప్రసంగించారు. ఈ ప్రభుత్వం ఎంత ఘోరంగా పనిచేస్తుందో నేను మీకు కొత్తగా చెప్పాల్సిన పర్లేదు. రాజశేఖర రెడ్డి గారు 7 గంటలు ఉచితంగా విద్యుత్తునిచ్చాడు. దాంట్లో ఏ రోజు వెనక్కిపోలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ పన్ను పెంచలేదు. గ్యాస్ అయితేనేమి, వాటర్ బిల్స్ అయితేనేమి, ఆర్టీసీ అయితేనేమి, విద్యుత్ ఛార్జీలు అయితేనేమి, ఏది ఒక్కటి పెంచకుండానే అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారు ఆయన.
అక్కడి నుంచి విరుదంట్ల మేద్యంపల్లెలో బస చేశారు. 5వ రోజు లింగాల బ్రాంచ్ కెనాల్ ను సందర్శించారు. 5వ రోజు 14 కిలోమీటర్లు నడిచారు షర్మిల. 6వ రోజు నేర్జంపల్లె నుంచి ప్రారంభమైన పాదయాత్ర పానపల్లె మీదుగా చిత్రావతి డ్యాం మీదుగా సాగింది. చిత్రావతి డ్యామును షర్మిల పరిశీలించారు. మినిమం కూడా ఇవ్వడం లేదని ఆయన చెప్పేది ఇంతసేపు మీకు అర్థం కాలేదా? మరి పైనుంచి ఆటో స్వామి ఏ విధంగా వస్తే మనకు ఎంత కోట ఉన్నదో అంత కోట రిలీజ్ చేస్తున్నారు. అదే పనిగా వైఎస్ఆర్ జిల్లాని కక్ష కట్టి నాకు ఇవ్వడం ఏమన్నా ఆర్డర్స్ లేవా? వైఎస్ఆర్ జిల్లా పాదయాత్రలో షర్మిల 73.5 కిలోమీటర్లు నడిచారు. ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకోవడానికి ప్రయత్నించారు. సాధ్యమైనంత వరకు ఎక్కువ మందితో మాట్లాడారు. అలా పాదయాత్రలో వృద్ధులను, వికలాంగులను పరామర్శిస్తూ ఎండిపోయిన పంట పొలాలను, పండ్ల తోటలను పరిశీలిస్తూ తన తండ్రి పాలనకు ప్రస్తుతం ఉన్న పాలనపై ప్రజలతోనే బేరీజు వేయించారు. షర్మిల అడిగిన ప్రశ్నలకు ప్రజల నుంచి అనూహ్యమైన రీతిలో సమాధానాలు రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చాయి. కుమార్తెతో తల్లి విజయమ్మ కూడా గొంతు కలపడంతో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ పరిణామాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నాయి. ఇది 6 రోజుల వైఎస్ఆర్ జిల్లాలోని మరో ప్రజాప్రస్థానంపై స్పెషల్ ఎడిషన్.